రానున్న 48 గంటల్లో భారీ వర్షాల నేపథ్యంలో మంజీరా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు. తూప్రాన్ మండలం కృష్ణాపూర్ గుండ్రెడ్డిపల్లి దారిలోని హల్దీవాగు వెల్దుర్తి ఉప్పిలింగాపూర్ రోడ్లో ఉన్న హల్దీవాగుపై ఉన్న బ్రిడ్జిని అధికారులతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజు పరిశీలించారు. పక్క జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో దూర ప్రాంత పర్యటనలు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి అధికారులు జాయింట్ బృందాలు ఏర్పాటు చేసి ప్రజలకు రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా రోడ్డు, వాగు, కట్టలు తెగిపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాఫిక్ మళ్లించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, తహసీల్దార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆరెంజ్ అలర్ట్ ఉంది జిల్లా. సో ఇంకా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లాలో కురవచ్చు. ఒకవేళ మన జిల్లాలో కురవకపోయినా కానీ మన చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో వాళ్ళ గురించినా కానీ కూడా మనకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సంగారెడ్డిలో కానివ్వండి, సిద్దిపేటలో కానివ్వండి, కామారెడ్డిలో కానివ్వండి, ఈ 3 జిల్లాల్లో పడుతున్న భారీ వర్షాలు కూడా మన జిల్లాలలో వాగులు ఇవన్నీ కూడా ఉప్పొంగడానికి అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేసి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అవసరమైతే తప్పితే, అత్యవసరమైతే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ నష్టం జరిగింది అవన్నీ కూడా అధికారులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి అందరూ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అగ్రికల్చర్ క్రాప్ డ్యామేజెస్ కానివ్వండి, రోడ్స్ డ్యామేజెస్ కానివ్వండి, పిఆర్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, అదేవిధంగా అన్ని ట్యాంక్స్ కూడా సుమారుగా 90% 200-600 ట్యాంక్స్ మనకు ఉంటాయి చెరువులు. దాంట్లో ఆల్మోస్ట్ 90% చెరువులు అన్నీ కూడా సర్ప్లెస్గా ఉన్నాయి ఇప్పుడు. సో అవన్నీ కూడా బండ్స్ ఎక్కడ కూడా బ్రీచ్ కాకుండా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఫీల్డ్ లెవెల్లో ఉండి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా బండ్స్ బ్రీచ్ అయ్యి చెరువు కట్టలు దిగిపోయినా కానీ ఇమీడియట్గా దాన్ని రీస్టోర్ చేయడానికి శాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా మొత్తం అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా రెడీగా పెట్టుకున్న కూడా మనకి ఇంకా ఆరెంజ్ అలర్ట్ ఉంది జిల్లా. సో ఇంకా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లాలో కురవచ్చు. ఒకవేళ మన జిల్లాలో కురవకపోయినా